విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి వేముల, ఎమ్మెల్యేలు బిగాల, భాజిరెడ్డి, జీవన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు తొలి జాబితా ప్రకటించిన బీజేపీ అధిష్టానం ప్రచారానికి సిద్దమైంది. దసరా తర్వాత అగ్రనేతలు ప్రధాని మోడీ, అమిత్ షా దాదాపు 10 సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తోంది. వేల్పూర్ మండల కేంద్రంలో కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ గుటికి చేరారు. వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో పాల్గొన్న వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాలకు చెందిన పలువురు నాయకులు మంత్రిని పరామర్శించారు. ఆర్మూర్ పట్టణంలోని దేవి మండపాల వద్ద ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని కింది బజార్, మామిడిపల్లి, పెరికిట్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాల వద్దకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్లి పూజలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జిల్లా ఏకలవ్య సేవా సమితి సభ్యులు 4వ డివిజన్ బీసీ అధ్యక్షులు మల్లెపూల నరసింహాచారి ఆధ్వర్యంలో భాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలోని భావాపూర్ సమీపంలో ఎన్నికల తనిఖీ అధికారి గంగామోహన్ ఆధ్వర్యంలో పలు వాహనాలు తనిఖీ చేశారు. నవిపేట్ మండలంలోని పలు దుర్గామాత మండపాలకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ చీరలు, నగదును బీఆర్ఎస్ నాయకులు అందజేశారు.